జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కర్నూలు జిల్లా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి నీవు మొగోడివైతే రాజీనామా చేసి ఇప్పుడు గెలువు, నీ కథ తెలుస్తుంది అని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ఇక పాడి రైతులకు మినీ గోకులాల సబ్సిడీతో అందిస్తున్నామని చెప్పారు. ఇక రైతుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకొని పోతుంటే అక్కసుతో కక్కసుతో దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాడు. ఆ దుర్మార్గుడు కూడా మీకు తెలుసు. నీ జాతి నీచుడు, ప్రజలు దోచుకున్నటువంటి నీచుడు, ఆ దుర్మార్గుడు ఇప్పటికీ మళ్ళా ప్రజల్లోకి వచ్చి నేనే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకు లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. నీ జీవితంలో ఎలా ఛాలెంజ్ చేస్తున్నావు? 11 మంది ఎమ్మెల్యేలు నీకు ఛాలెంజ్ చేసి నీతో కూడా రాజీనామా చేయి. మొగోడు అయితే నువ్వు ఒక్కరి గెలుచుకునే ఛాలెంజ్ చేస్తాను. మీరు కలలు కనద్దండి. మీ నాయకుడు త్వరలోనే జైలుకు పోతున్నాడు. 11 మంది కూడా రాజీనామా చేస్తే ఆ 11 కూడా కైవసం చేసుకునే దానికి ఈరోజు ప్రజలందరూ కంకణం పట్టుకుని ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి అన్నిటికి కూడా కైవసం చేసుకోవాలి. మంత్రాలయం నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డానే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా.